46వ కీర్తన మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 46వ కీర్తనని కోరాహు కుమారులు రాశారు. ఈ 46వ కీర్తనని కోరాహు కుమారులు, ప్రధాన గాయకులైన కోరాహు కుమారులు రాసిన గీతము. మనకి ఈ మొదటి వచనంలో ఏమైందంటే, ఆయన ఏమై ఉన్నాడో ఈ మొదటి వచనం మనకు వివరిస్తుంది. మొత్తం ఈ కీర్తన అంతా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన రాకడలో ఆయన ఏం చేయబోతున్నాడో, మనల్ని ఏం చేయమంటున్నాడు, ఈ 3 అంశాలు మనకి కీర్తనకారుడు మనకి వివరిస్తున్నాడు. మొదటి వచనం చూసినట్లయితే, మనకు దేవుడు ఆశ్రయ దుర్గమనే ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమనే ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు ఆశ్రయం అంటే మనం ఎటువంటి పరిస్థితులకి వచ్చినప్పుడు మనం ఆయన్ని ఆశ్రయిస్తే మనకు సహాయం చేసే దేవుడు. మనం కుంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బలమైన దుర్గమగా మనకు ఆయన ఉన్నాడు అని కీర్తనకారుడు మనకి వివరిస్తున్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం అంటే మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ పరిస్థితులు అవనివ్వండి, మానసిక పరిస్థితులు అవనివ్వండి, ఆరోగ్య పరిస్థితులు అవనివ్వండి, మనం ఫ్రెండ్స్ చెప్పుకుంటాం, ఇటువంటి పరిస్థితులను ఏం చేయమంటే కొంచెం సహాయం చేస్తావా అని మనం ఇతరులను అడుగుతాం. అటువంటి పరిస్థితుల్లో ఇతరులను, మన మనుషులను ఆశించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను మనము ఆశ్రయించి నమ్ముకుంటే ఆయన మనకి ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడుగా మనకి కీర్తనకారుడు ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. 2వ వచనంలో, కావున భూమి మార్పునందునను నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నుగురి కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఆమేన్. మనకి ఎటువంటి పరిస్థితులు, ఇక్కడ లోకంలో భూమి మార్పునందున, భూకంపాలు వచ్చిన, పర్వతములు ఒడిగిపోయిన, మునిగిపోయినను, వాటి జలముల సముద్రములు ఘోషించిన, మనకి సునామీలు వచ్చినా కానీ మనము భయపడొద్దు అని మనకు కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ 7-8 వచనాల్లో కూడా మనకి కీర్తనకారుడు మనకి ఆయన రానే ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో మనకి చెప్తున్నాడు. ఆయన మనకు తోడై ఉంటాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన చేసిన కార్యాలు మనల్ని చూడమని చెప్తున్నాడు. అంతేగా ఆయన రెండవ రాకడ మనకి వచ్చేటప్పుడు, రెండవ రాకడ ఆయన చేసిన కార్యాలు, ఆయన ఏమి చేస్తాడో మనకి వివరిస్తున్నాడు. ఆయనే బూదిగంతముల యుద్ధములను మాన్పువాడు, విల్లు విరిచివాడును, బల్యమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడో ఆయన వివరిస్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడో మనకి చెప్తున్నాడు. మనకు ఆయన ఏం చేయాలో మనకు కూడా ఆయన మనకు చెప్తున్నాడు. 10వ వచనంలో, ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఓరకుండడి అంటే మీరు ఓరకుండడి, మీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మీరు ఓరకుండడు అంటే అలా నిలిచి ఉండి మౌనంగా ఉండడు. మౌనంగా ఉండి ఆయన చేసిన కార్యాలు ధ్యానించమన్నాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు, ఆయన విశ్వాసులకు ఆయన ఏం కార్యాలు చేశాడో ఆ కార్యాలను గురించి మనం ధ్యానించి, మనం ఇతరులకు మనం ఆ కార్యాల గురించి చెప్తే, యెహోవా దేవుడు అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. మనం ఆ కార్యాలు ఓరకుండి మనం చూసి ఆయన చేసిన కార్యాలు మనం ధ్యానించినప్పుడు, ఆయన అన్యజనులలో ఆయన నామము మహోన్నతమవుతుందట. అన్యజనులలో భూమి మీద ఆయన నామాన్ని ఆయన గణపరుచుకుంటాడు. సైన్యులకు అధిపతి యెహోవా మనకు తోడే ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇదే వచనం 7వ వచనంలో 11వ వచనంలో కూడా ఇదే చెప్తున్నాడు. సైన్యులకు అధిపతి యెహోవా మనకు తోడే ఉన్నాడు, యాకోబు దేవుడు యొక్క మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ మొత్తం కీర్తన మనం చూసినట్లయితే, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన నమ్మి మనము ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు, తోడై ఉంటాడు అని మనకు కీర్తనకారుడు చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. మనము ఆయన్ని ఆనుకొని ఉండాలి, మనము మనుషులను కాదు, ఆయన్ని దేవుని ఆనుకొని ఉన్నప్పుడు మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఓరకుండాలి. మనం కంగారు పడిపోయే పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు ఈ కోరాహు కుమారులు యొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మనకు తెలిసినప్పటికీ, వాళ్ళు ఎంత ధైర్యంగా వాక్యాన్ని చెప్తున్నారు, ఎంత ధైర్యంగా వారు మాటలను పలుకుతున్నారు. పరిస్థితులను చూస్తున్నారు కానీ ఆ పరిస్థితులను బట్టి కృంగిపోవడం లేదు, పరిస్థితులను బట్టి మాట్లాడటం లేదు. దేవుని యొక్క కార్యాల గురించి మాట్లాడుతున్నారు. దేవుని యొక్క మాటలు మనం భయపడకూడదు. ఆయన మనకు తోడే ఉన్నాడు, ఆయన ఆశ్రయమే ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడని ఏ విధంగా ఈ మన కీర్తనకారుడు వివరిస్తున్నాడో
ఈ ఉదయకాలంలో కూడా మనము దేవుడిని అడుగుదాం. తండ్రి, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు మాకు సహాయం చేసే దేవుడు, నాకు దుర్గమైన దేవుడు, మాకు ఆశ్రయమైన దేవుడు. మేము నీ కార్యాలు ఊరక ఉండి నిలిచి చూసి దేవ, నీ కార్యాలు మేము ధ్యానించి, నువ్వు చేసిన కార్యాలను మా జీవితాల్లో, మా కుటుంబాల్లో చేసిన కార్యాలని మేము ధ్యానించుకొని ఉంటే నీ నామం మహిమపరచబడి సర్వజనులలో నీ నామాన్ని ప్రకటించుకుంటానని వాగ్దానం చేసిన దేవ, నీకు అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటాం దేవ. నువ్వు మాతో మాటలను బట్టి నీకు వందనాలు దేవ. మాకు ఆశ్రయమే దుర్గమైన దేవ, ఆపత్కాలంలో సహాయం చేసే దేవ. మేము ఇదిగోనైనా ఈ ఉదయకాలంలో ఓరుకుని నిలిచి చూస్తున్నాం. నువ్వు చేసిన కార్యాలు నేను వివరించి, మేము ధ్యానించి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.